స్వీట్స్, బిర్యానీ, ఉప్మా ఇలా అనేక రకాల వంటకాల్లో మనం జీడిపప్పుని వాడుతూ ఉంటాం. అదేవిధంగా డ్రై నట్గా తింటూ ఉంటాం. కానీ ఇది ఎలా తయారవుతుందో మీకు తెలుసా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది జీడి మొక్క పూత. ఇది మొదటి దశ. ఈ పూల నుంచే తర్వాత పిక్కలు వస్తాయి. ఈ జీడిపూత ఎటువంటి తెగుళ్లకు గురి కాకుండా ఉన్నప్పుడు పంట దిగుబడి బాగా వస్తుంది. పూత నుండి పింజ నుండి ఇలా పచ్చగా జీడిపండు తయారవుతుంది. చూడండి ఎంత ఒత్తుగా ఉన్నాయో జీడిపళ్ళు. ఈ ఒక్క చెట్టు బాగా కాసిందండి. సమశీతోష్ణ స్థితి గల ప్రదేశాల్లో ఈ జీడి తోట బాగా పెరుగుతుంది. వేసవి కాలంలో మా గ్రామంలోని రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రధాన పంట ఈ జీడి పంట. జీడిపళ్ళు పండిన తర్వాత రైతులు ఇలా ఏరుకుంటారు. ఏరిన పళ్ళను ఇలా కుప్పగా పోసి పండు నుండి పిక్కను వేరు చేసి పెట్టుకుంటారు. తరువాత వాటిని ఎండలో ఎండబెట్టుకొని వ్యాపారులకు అమ్ముతూ ఉంటారు. ఇంత కష్టపడి రైతులు జీడి పిక్కలు తయారు చేస్తారు. ఇలాంటి గ్రామీణ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.